నేపాల్ ముక్తినాథ్ యాత్రలో 4వ రోజు. 3వ రోజు కాఠ్మండూలోని లోకల్ సైట్ సీయింగ్స్ అన్ని పూర్తి చేసుకుని కాఠ్మండూలోని షాపింగ్ కోసం మరియు ఆసక్తి ఉన్నవారు మౌంట్ ఎవరెస్ట్ మౌంటైన్ వ్యూ చూడడం కోసం సమయం కేటాయించుకోవచ్చు. మౌంట్ ఎవరెస్ట్, అన్నపూర్ణ వంటి పర్వత శ్రేణులను దర్శించుకోవడానికి సుమారు 30 నిమిషాలు హెలికాప్టర్లో 10,000 రూపాయల ఖర్చుతో చూడవచ్చు. ఈరోజు రాత్రి కాఠ్మండూలోనే బస చేయవలసి ఉంటుంది. నేపాల్ ముక్తినాథ్ యాత్రలో 5వ రోజు కాఠ్మండూ నుండి పోఖ్రా ప్రయాణం. కాఠ్మండూ నుండి సుమారు 122 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనోకామ్న అమ్మవారి దర్శనం నిమిత్తం మన ప్రయాణం కొనసాగుతుంది. త్రిశూలి నదీ తీరాన ఉన్న మనోకామ్న అమ్మవారిని దర్శించాలంటే కేబుల్ కార్ ఎక్కవలసి ఉంటుంది. ఇది ఒక మంచి అనుభవం. రాజుల అధీనంలోనే ఇప్పటికీ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది. భక్తుల హృదయపూర్వక ప్రశస్తి కలిగిన ఈ అమ్మవారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. మనోకామ్న దర్శనం అనంతరం 96 కిలోమీటర్ల ప్రయాణం చేసి పోఖ్రా చేరుకుంటాం. హిమాలయ పర్వతాలు ప్రారంభమయ్యేది ఈ పోఖ్రా నుండే. పోఖ్రా నేపాల్ దేశంలోని ఒక అద్భుతమైన నగరం. రాత్రి మనం పోఖ్రాలో బస చేస్తాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల గురించి, ప్రముఖ పుణ్యక్షేత్రాల యొక్క చరిత్ర గురించి దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. మరియు మీ అమూల్యమైనటువంటి సలహాని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నమస్తే.